ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము కీర్తనల గ్రంథంలోని మొదటి కీర్తన ఆధారితమైనది. ద బ్లెస్డ్ మ్యాన్ విల్ ప్రాస్పర్. ఆశీర్వదింపబడిన వారు వర్ధిల్లుదురు. ప్రవహించే నది ఒడ్డున ఉన్న ఒక చెట్టులాగా ఏ కాలంలో అయినా ఫలమిస్తూ లోతుగా వేళ్లు పాతుకొని పోయిన జీవితాన్ని ఒకసారి ఊహించుకోండి. ధన్యుడు లేదా ఆశీర్వదింపబడిన వారు అంటే కేవలం అదృష్టవంతులు అని కాదు, దేవుని కృపను సమృద్ధిగా పొందినవారు అని అర్థం. నిజంగా ధన్యుడు ఎవరు? వర్ధిల్లటం అంటే నిజమైన అర్థం ఏంటి? ఈరోజు ఆశీర్వదింపబడిన వ్యక్తి కేవలము తాత్కాలిక సంపదలో కాకుండా దేవుని నిత్య సంకల్పంలో ఎలా వర్ధిల్లుతారో మనము కాసేపు ధ్యానం చేద్దాం. మొదటిదిగా, వివేచనతోనే అభివృద్ధి మొదలవుతుంది. ఈ కీర్తన మన ముందు రెండు మార్గములను ఉంచుతుంది. ఒకటి ఆశీర్వాద మార్గము, మరొకటి నాశన మార్గము. ధన్యుడైన వాడు పతనానికి దారితీసే పనులకు దూరంగా ఉంటాడు. అనగా దుష్ట ఆలోచనలతో నడువడు, పాపులతో కలిసి తిరగడు, అపహాసకులతో సహవాసం చేయడు. పాపం అనేది తరచుగా మనం అంగీకరించే సలహాలతో, మనం సహించే మార్గాలతో, మనం అలవాటు చేసుకునే వైఖరితో ప్రారంభమవుతుంది. ధన్యుడైన వాడు ఉద్దేశపూర్వకంగా ఉంటాడు. లోకపు ఆలోచనలు తనను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడతాడు. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడువడిని చెరుపును, మోసపోకుండా జాగ్రత్త వహించమని వాక్యము మనకు బోధిస్తుంది. నిజమైన అభివృద్ధి వివేచనతోనే ప్రారంభమవుతుంది. మనము ఎవరి ప్రభావంలో ఉంటున్నామో మొదట తెలుసుకొని నడుచుకునే వారంగా ఉండాలి. రెండవదిగా, సంపూర్ణతను పొందుటకు దేవుని వాక్యమే ఇంధనం. ఈ కీర్తనలోని 2వ వచనము మనకు ఇలా చెప్తూ ఉంది: యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని. మనము చెడును వదిలివేయటమే కాదు, దేవుని వాక్యంతో మనల్ని మనం నింపుకునే వారంగా ఉండాలి. ఒక చిన్న బిడ్డ తనకిష్టమైన బహుమతిని చూచి ఎంత సంతోషంగా ఉంటారో, మనం కూడా దేవుని వాక్యంను ఆ విధంగా గైకొని దానిని ధ్యానించినప్పుడు సంతోషించే వారంగా ఉండాలి. దేవుని వాక్య ధ్యానము ఒక బాధ్యతగా ఉండకూడదు. మనకు అది అమితమైన సంతోషాన్ని ఇచ్చే ఇదిగా ఉండాలి. దేవుని వాక్యంను మన అంతరాత్మలో ఒక భాగం అయ్యేలా మలుచుకోవాలి. మనము వాక్యమును ధ్యానించిన ఎడల అది మన మార్గమును వర్ధిల్లజేసి మనల్ని మనం చక్కగా ప్రవర్తించేలా చేస్తుంది అని మనకు వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని పౌలు భక్తుడు అంటాడు. దైవ వాక్యంలో వేరునబడిన జీవితము దేవుని ఆశీర్వాదములకు నిలయంగా ఉంటుంది. మూడవదిగా, ధన్యుడు స్థిరంగా నాటబడతాడు. 3వ వచనము సెలవిస్తుంది: అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అని. ఒక చెట్టు యొక్క బలము దాని ఆకులలో ఉండదు. అది ఎక్కడ వేళ్ళూని ఉంటుందో అక్కడ దాని బలం ఉంటుంది. ఈ చెట్టు దేవుని చేత నాటబడినది, వాక్యము ద్వారా పోషింపబడుతుంది, సరి అయిన కాలంలో ఫలములనిస్తుంది. అది ఎన్నటికీ వాడిపోయేది కాదు. దేవునిపై నమ్మకం ఉంచే వ్యక్తిని నీటి ఒడ్డున నాటబడిన చెట్టుతో ప్రవక్త అయిన ఇర్మియా పోలుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచున్నప్పుడు ఎటువంటి పరిస్థితులలో కూడా భయపడకుండా జీవించే వారంగా ఉంటాము. మరియు మనము ఏ కాలంలో కూడా ఫలించే వారంగా ఉంటాము. ఫలము అనేది మన స్వభావానికి, విధేయతకు, మనం ఇతరులపై చూపే ప్రభావానికి సూచన. ఫలించటము లేదా నిజమైన సమృద్ధి అంటే కేవలం ధనవంతులు కావడం కాదు, ఆత్మీయ జీవం కలిగి ఉండటము. అంటే మన జీవితము ఒక ఉద్దేశం కలిగి సమాధానంతో శాశ్వత ప్రభావం కలదిగా ఉండాలి. మనము యోసేపు జీవితంను గమనించినప్పుడు అతడు ఎన్నో కష్టాలు, నిందలు ఎదుర్కొని జైలు పాలైనాడు. ఎన్నో సంవత్సరాలు ఈ విధంగా ఆయన గడపాల్సి వచ్చింది. అయినా కూడా అతడు దేవుని యందు విశ్వాసంతో జీవించాడు. అందుకే దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని వర్ధిల్లజేశాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన యందు నిలిచి ఉంటామో, ఆయన చిత్త ప్రకారం జీవించు వారమై ఉంటామో, అప్పుడు ఆత్మ ఫలములను ఫలించు వారంగా ఉంటాము. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములనే ఫలిస్తుంది. ఆయన మన ఆత్మలను వర్ధిల్లజేసి మనకు సంతోషాన్ని, సౌఖ్యాన్ని అనుగ్రహిస్తాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని క్రీస్తు ప్రభువుల వారు చెప్తూ ఉన్నారు. దేవుని మహిమపరిచే ఫలభరితమైన జీవితంలోనే నిజమైన అభివృద్ధి ఉంది. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటారు, మొదట దేవుని రాజ్యమును, నీతిని వెదకుడి, అప్పుడు మీకు
అవసరమైనవన్నీ అనుగ్రహింపబడును అని. మనం మన జీవితాలలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదం మనపై మెండుగా ఉంటుంది. ప్రార్థించుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, మేము మీ వాక్యంలో బలమైన వేళ్లతో నాటబడినట్లు మా యెడల కృప చూపించండి. మీ సత్యమందు ఆనందించుటకు సహాయం చేయండి. మేము మీ యందు నిలిచి ఉండుటకు, తద్వారా మా జీవితంలో మీ మహిమ కొరకు ఫలించినట్లు కృప చూపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.